గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అంటున్నారు, డబుల్ ఇంజిన్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ ఎలాగవుతుంది? మరి డబుల్ ఇంజిన్ అయితే ఒరిస్సాలో కేంద్రంలో బీజేపీ, ఒరిస్సాలో బీజేపీ ఉంది కాబట్టి అది డబుల్ ఇంజిన్. మనది ఆంధ్రాలో ఇక్కడ కూటమి అన్నప్పుడు ఇంకా త్రిబుల్ ఇంజిన్ అన్నే తప్పులేదు. కానీ కాకపోతే అలాంటి డబుల్ ఇంజిన్ అన్నప్పుడు ఒరిస్సాలో 3,000 కొందకి కొంటున్నారు ధాన్యం. అసలు యాక్టివ్గా సెంట్రల్ 2,369 రూపాయలే కదా. మరి అది అక్కడ డబుల్ ఇంజిన్ కాబట్టి అలా కొంటున్నారు. మరి కూటమి అయినప్పుడు ట్రిపుల్ ఇంజిన్ అవ్వాలి కదా, మరి అంతకంటే ఎక్కువ ఇచ్చి కొనాలి కదా. అలాంటిది కొనలేకపోతున్నారు. ఒక పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకి ఎక్కువ కొనలేకపోతున్నారు. మరి డబుల్ ఇంజిన్ కాదు కదా. మరి ఇంకోటి, ఈ జొన్న గింజలు 2,400 కేంద్రం ప్రకటించింది. మరి డబుల్ ఇంజిన్ అన్నప్పుడు మరి ఆ రేటుకి కొనిపించవచ్చు కదా. మరి 1,500కి ఎందుకు కొంటారు? అందులో మళ్ళీ 4 కేజీలు పోతున్నాయి. ఇవి మరి సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు ఈ రకంగా అంటున్నారు. మా రైతులకు కొద్దిగా న్యాయం చేయండి.